హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేయాలో చూపెడుతున్నానండి. చూశారు కదా వీడియోలో. మీకు కూడా మరి ఇలాంటి షేప్ అంటే కప్స్ లోపల వేయకుండానే ఇలాంటి షేప్ రావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏ విధంగా అనిపించిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ముందైతే ఒక ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకొని దానికి మనం చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటాం కదా, అంటే డాట్లు వేసే కొలత అయితే ఇచ్చుకుంటాం కదా కట్ చేసేటప్పుడు. అలా మధ్యలో ఇది మెయిన్ డాట్ అండి. దీనికైతే మధ్యలో ఈ బ్లౌజ్కి అయితే 2.5 పొడవు పెడుతున్నాను. సైడ్లకేమో 1 ఇంచ్ 1 ఇంచ్ అంటే 2 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవు అనేది పెట్టుకున్నానండి. అంటే ఈ డాట్స్ అనేటివి కూడా ఒక్కొక్క బ్లౌజ్కు ఒక్కొక్క విధంగా చేంజ్ అవుతుంటాయండి. అంటే ఇప్పుడు 30 సైజుకు ఒక రకంగా, 35, 34 సైజు, 32 సైజు ఇలా ఉంటాయి కదా సైజుల వారీగా బ్లౌజెస్ అయితే. వాటికి కూడా ఈ డాట్స్ కొలత అనేది చేంజ్ అవుతుంటుందండి. ఇదైతే 34 సైజు అండి. 34 సైజుకి అయితే ఈ విధంగా డాట్స్ అనేటివి ఈ కొలతలతో పెట్టుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ ఇలా కప్ షేప్ లాగా వస్తుందండి. కొందరికేమో కప్ షేప్ ఇలా కప్ షేప్ రావడం ఇష్టం ఉంటుంది, కొందరికేమో ఫ్లాట్గా రావడం అనేది ఇష్టం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఈ షేపు వేసుకునే వాళ్ళు కాబట్టి నేనైతే ఈ షేప్ వచ్చేలాగా అయితే ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి మార్కింగ్ చేస్తున్నానండి. ఈ ఉక్సుల సైడ్ ఏమో 2.5, మెయిన్ డాట్ ఏమో 2.5. ఇది చంక వైపునేమో ఎలా తీసుకోవాలి డాట్ కొలత అంటే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి అయితే ఫిట్టింగ్ కుట్టు అయితే చిన్నగా కట్ చేసుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు అక్కడ నుండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా 2 ఇంచులు అయితే మార్క్ చేసుకొని ఆ మార్క్ నుంచి వెళ్ళి కింది వైపున అంటే కింది వైపున 4.5 ఇంచులు అయితే కొలత పెట్టుకున్నానండి. 4th డాట్ కూడా కావాలంటే మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి నేను 4th డాట్ అనేది వేస్తలేనండి. 3 డాట్స్తోనే కంప్లీట్ చేస్తున్నాను. ఇలా ఈ కొలతలతోనైతే ఈ 34 సైజు బ్లౌజ్కి అయితే డాట్స్ వేసుకున్నామనుకోండి చాలా పర్ఫెక్ట్గా కప్ షేప్ అనేది వస్తుందండి. షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న వాళ్ళే దానిపైన ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, దాన్ని కూడా పైన వేసుకొని ఒకసారి చేయితోని అద్దేస్తే మార్కింగ్ అనేది ఈ పార్ట్ మీద కూడా పడుతుంది. అలా పడిన దాన్ని మనం నీట్గా కనిపించేటట్టు దాన్ని ఒకసారి అయితే ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, నేను ఎప్పుడు కానీ ఉక్సు సైడున డాట్ దానికి కింది వైపున తక్కువ కొలత, పై వైపున ఎక్కువ కొలతతోనైతే వేస్తానండి. అంటే ఉక్సు వైపు వేసే డాటు ఆఫ్ చేసుకోను. ఇలా ఒకవైపు కింది వైపున తక్కువ అంటే సేప్ పట్టీలు వేసే సైడ్ తక్కువ కొలతతో, మన నెక్ సైడ్ ఏమో ఎక్కువ కొలతతో అయితే మార్క్ చేసుకొని ఈ ఉక్స్ పైపు డాట్ అనేది స్టిచ్ చేసుకుంటానండి. ఇలా మనం పెట్టుకున్న మార్క్ మీదనైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఎక్కువగా అయితే ఇలా స్టిచ్ చేసే వాటిని డబుల్ స్టిచ్ వేసుకుంటాను, ఎందుకంటే ఊడిపోకుండా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తానండి. ఇప్పుడు 2 వేసాము కదా, ఇంకొకటి ఇప్పుడు చంక వైపున ఒక్కొక్కసారి క్లాత్ అనేది లూజ్గా వస్తుంది. అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది లూజ్గా అంటే మెయిన్ క్లాత్ అనేది జారినట్టు అవుతుంది కదా, అలాంటప్పుడు మధ్యలో స్టిచ్ చేసుకొని కుట్టుకోవచ్చు. లేదా అలా కాకుండా ఇప్పుడు మనం ఎడమ చేతి ఫింగర్ ఉంటుంది కదా, నేను ఇలా ఫింగర్తోనైతే క్లాత్ని అయితే ఇలా అనుకుంటూ సమానంగా అనుకొని ఒక ఫింగర్ పట్టుకొని అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావచ్చండి. అలా కూడా వేసుకుంటే ఎక్కడ కూడా క్లాత్ అనేది లూజ్ రాదండి. చూసారు కదా డాట్స్ వేసిన వాళ్ళే ఎలా ఉందో
ఇప్పుడు నేను కింద ఏ కప్ కూడా పెట్టలేదండి. షేప్స్ అనేటివి ఎలా నిలబడ్డాయో చూశారు కదా. ఇప్పుడు ఇంకొక దానికి కూడా నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూసారు కదా నేను ఫింగర్తో క్లాత్ని అయితే ఏ విధంగా అనుకున్నానో మీరు అలా కూడా అనుకొని అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావచ్చండి. మీరు కావాలంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే డబుల్ స్టిచ్ వేస్తాను. చూడండి ఇంకొక పార్ట్ కూడా నేను స్టిచెస్ అనేది వేసాను. చూసారా ఎలా నిలబడిందో. ఇలాంటి షేప్ అనేది అయితే వస్తుందండి. షేప్ రాకుండా కూడా ఇంకొక మనం సేప్ పట్టి అతికేసేటప్పుడు అయితే షేప్ రాకుండా కూడా చేయొచ్చండి. అది ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా లాంగ్ వీడియో పెట్టానండి.